సో సేమ్ అందులోనే ఇంకొంచెం చిన్న డీప్ కాన్సెప్ట్ ఉంటది అనమాట. ఫోన్ లో ఒకటి చేయాలి అండ్ అలానే టూల్ ఎలా వర్క్ అవుతుంది, టూల్ లో ఏమవుతుంది అన్నట్టు కూడా నేను స్క్రీన్ లో రికార్డ్ చేయాలి కదా. సో ఫిల్మోరాలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ చాలా బాగుంటది. క్రియేట్ స్టార్ట్ చేసా. ఎందుకు ఇది ఎంత అస్తమానం వస్తుంది ఇంపోర్ట్ చేయడానికి. ఇక్కడ నేను ఎప్పుడైతే ఫస్ట్ వీడియో మేబీ ఇదా, ఇక్కడ నాకు ఎందుకు ఆడియోలో డిఫరెంట్ గా వచ్చేయడం కొత్తగా ఉందన్నమాట. ఓకే, ఏం చేయాలి అన్న దానికంటే ముందు ఏం చెప్పాలి అన్నది చెప్తున్నాను చూడండి. లేకపోతే ఏమవుతుంది, రెండు కలిపి డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో వీడియో, ఇక్కడ 2 డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నది అనమాట. ఏ రూల్ అండ్ బి రూల్. ఇక్కడ ఇది ఏదైతే ఉందో మెయిన్ వీడియో నేను చెప్పింది టెక్నికల్ గా మనలో మనకి క్లారిటీ తప్ప చూసే వాళ్ళకి యూజర్స్ కి అంత కాన్సెప్ట్ అర్థం కాదు. ఇది ప్రీవియస్ క్లాస్ లో వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ మనం టూల్ గురించి చిన్నగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. లైక్ ప్రీమియర్ ప్రో ని ఎలా యూజ్ చేసుకొని కాంటెంట్ ని ఇంపోర్ట్ చేయాలి అండ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది, చాలా బేసిక్ గా నేను చెప్పాను కదా. సో సేమ్ అందులోనే ఇంకొంచెం చిన్న డీప్ కాన్సెప్ట్ ఉంటది అనమాట. అది వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ స్టఫ్, అంటే టూల్స్ సంబంధించింది కాదు. నిన్న నేను ఏం చేశాను, మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నా వీడియో రికార్డ్ చేయడానికి ఫోన్ లో ఒకటి చేయాలి అండ్ అలానే టూల్ ఎలా వర్క్ అవుతుంది, టూల్ లో ఏమవుతుంది అన్నట్టు కూడా నేను స్క్రీన్ లో రికార్డ్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి 2 వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ ని ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తాను. యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటో అప్పుడు చెప్తా, ఓకేనా? ఫస్ట్ లెట్ మీ రికార్డ్ ద స్క్రీన్. దానికి నేను ఫిల్మోరా యూజ్ చేస్తున్నా. ఫిల్మోరాలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ చాలా బాగుంటది. బికాస్ క్లారిటీ పోవడము అలాంటిది ఏమి ఉండదు, చాలా క్లియర్ గా వస్తుంది స్క్రీన్ రికార్డింగ్. సో స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ నిన్నటి క్లాస్ ఉంది కదా, అది మనకి ఇక్కడ పైనే కనిపించేస్తుంది. ఫస్ట్ క్లాస్ ఉంది కదా. సో ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనమాట. దీనికి నేను సెకండ్ అని పెట్టుకుంటున్నా, సెకండ్ వీడియో. అండ్ దెన్ లొకేషన్ నేను ఓకే నిన్న పెట్టింది సరిపోద్ది. అండ్ దెన్ క్రియేట్ స్టార్ట్ చేసా. ఎందుకు ఇది ఎంత అస్తమానం వస్తుంది ఇంపోర్ట్ చేయడానికి. కొన్ని క్లిప్స్ ని యూజ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు పెడుతున్నారు అనుకుంటా. సో ప్రెసెంట్ ఇది ఇగ్నోర్ చేద్దాం, స్కిప్ చేస్తున్నా. సో ఇది మన దగ్గర ఉన్నది కదా, దీనికి ఆల్రెడీ మనం నేమింగ్ ఇచ్చేసాం. నేమింగ్ ఇచ్చింది మనకి ఇక్కడ సెకండ్ వీడియో అన్నట్టు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక ఫైల్ లో పెట్టున్నా అనమాట. ప్రో వీడియోస్ అని పెట్టుకున్నా. డే వన్ సంబంధించిన రికార్డింగ్ వీడియోస్ అన్ని ఇక్కడ పెట్టా. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి అనమాట. సో 2 వీడియోస్ ని నేను ఇంపోర్ట్ చేస్తున్నా. అండ్ దాంతో పాటు స్క్రీన్ రికార్డింగ్ కూడా కావాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నాను, ఇంపోర్ట్ చేస్తున్నా. Where I pasted it. స్క్రీన్ రికార్డింగ్స్. ఇది ప్రెసెంట్ రికార్డ్ అవుతుంది, అందుకని ఇంకా ఏం క్లియర్ కనిపించట్లా. ఇక్కడ నేను ఎప్పుడైతే ఫస్ట్ వీడియో మేబీ ఇదా నేను యూజ్ చేసిన టూల్ డిఫరెంట్ టూల్ కదా. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్. సో ఇదే ఫస్ట్ వీడియో. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను టైమ్ లైన్ లోకి. నాకైతే వీడియో వచ్చింది. ఇక్కడ నాకు ఎందుకు ఆడియోలో డిఫరెంట్ గా వచ్చేయడం కొత్తగా ఉందన్నమాట. ఫిల్మోరాలో అలా ఉండదు. సో ఇది ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, ఓకే ఏం చేయాలి అన్న దానికంటే ముందు ఏం చెప్పాలి అన్నది చెప్తున్నాను చూడండి. ఇది నా మెయిన్ వీడియో. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మెయిన్ వీడియో, అంటే నేను ఉన్నాను కదా. సో ఇట్స్ మై మెయిన్ వీడియో. బట్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది నేను ఇక్కడ పెడుతున్నా. సో దీంట్లో కూడా వాయిస్ ఓవర్ వచ్చేస్తుంది, ఎందుకనంటే రికార్డ్ చేసేటప్పుడు ల్యాప్టాప్ లో కూడా వాయిస్ ఓపెన్ చేసా. సో అందుకని ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇది వద్దు అని అనుకుంటే నేను వాయిస్ ని మాత్రమే డిలీట్ చేసేయాలి అంటే ఫస్ట్ దీన్ని అన్లింక్ చేయాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అన్లింక్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, 2 కలిపి డిలీట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా 2 కలిపి డిలీట్ అవ్వకూడదు. కంట్రోల్ జెడ్ చేసా. సో విడివిడిగా వీడియో వద్దని అనుకుంటే వీడియో డిలీట్ చేయాలి. అండ్ కింద ఉన్న సౌండ్ ట్రాక్ ఏదైతే ఉందో నేను పెట్టింది నా వాయిస్ ఓవర్ ది, అది వద్దని అనుకుంటే అది డిలీట్ చేయాలంటే ఫస్ట్ నేను అన్లింక్ చేయాలన్నమాట దీన్ని. సో నేను ఇదే చేస్తున్నా. సో ఇప్పుడు చూసారు కదా, దేనికి దాన్ని సపరేట్ గా సెలెక్ట్ అవుతుంది. ప్రీవియస్ గా ఏంటి, ఏది క్లిక్ చేసినా 2 సెలెక్ట్ అయినట్టు కనిపించేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి వాయిస్ ఓవర్ వద్దని పెట్టుకుంటున్నా, డిలీట్ చేసేసా. ఎందుకంటే సేమ్ అదే వాయిస్ ఓవర్ నాకు నేను రికార్డ్ చేసిన మొబైల్ నుంచి అండ్ ఈ మైక్ నుంచి ఇంకా క్లియర్ గా వస్తుంది కాబట్టి ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో వీడియో నేను దీని పైన
పెట్టుకోవడం, దీన్ని ప్యారలల్ గా ఎలా చూపించాలి, సైజెస్ లో వేరియేషన్స్ ఇవన్నీ చూపించడం నేను చేస్తా. ప్రజెంట్ ఇక్కడ ఏంటనంటే ప్రాబ్లం కాదు, ఇక్కడ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్స్ ఇక్కడ 2 డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నదన్నమాట. ఏ రోల్ అండ్ బి రోల్. ఇది వాళ్ళు చెప్పేదే కాదు, వీడియో ఎడిటింగ్ కోర్స్ లో చెప్పేదే కాదు. నేను నార్మల్ గా వీడియో ఎడిటింగ్ నేను చేస్తా ఉంటాను కదా, ఇది నాకు ముందుగానే తెలిసిన కాన్సెప్ట్. బట్ ఇది ఎందుకు చెప్పాలనిపించింది. ఏ రోల్ అంటే మెయిన్ కాన్సెప్ట్ వీడియో అన్నమాట, అంటే మెయిన్ ప్రైమరీ వీడియో. అది కాకుండా ప్రైమరీ వీడియోలో నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సినారియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో నేను చెప్పింది ప్రైమరీ వీడియో, బట్ నేను చెప్తున్న కాన్సెప్ట్ రికార్డ్ చేసాను చూసారా, అది నా సెకండరీ వీడియో కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇది నా ప్రైమరీ వీడియోకి హెల్ప్ చేస్తుంది, దాన్నే బి రోల్ అంటారు అనమాట. ఏ రోల్ అని అంటే మెయిన్ వీడియో, బి రోల్ అంటే ఏ రోల్ వీడియోకి ఏదైతే హెల్పింగ్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ కుడ్ బి స్క్రీన్ రికార్డింగ్స్ కానీ, లేదంటే వేరే ఏమన్నా తీసుకొచ్చి పెట్టడం కానీ. లైక్ ఇప్పుడు నేను అటు వీడియోలో నేను ఏం చెప్పాను, ఫిల్మోరా గురించి చెప్పాను, ఫిల్మోరా గురించి చూపించేది కానీ, ప్రీమియర్ ప్రో గురించి నేను మొత్తం అంతా స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో కానీ, లేకపోతే సంథింగ్ నేను నా ఓల్డ్ వీడియోస్ చూపిస్తూ మీకు పెట్టడం, అలాంటివి ఏదైనా సరే అవి బి రోల్ వీడియోస్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇది ఏదైతే ఉందో మెయిన్ వీడియో నేను చెప్పింది అది ఏ రోల్ వీడియో. సో అదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను వీడియోలో. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ ఏ రోల్ వీడియో, ఐ మీన్ ఏ రోల్ అండ్ వాట్ ఈస్ యువర్ బి రోల్ అన్నది క్లారిటీ మీరు తెచ్చుకొని డిజైన్ చేసుకోండి. ఓకే, ఈ టెక్నికల్ గా మనకి క్లారిటీ తప్ప చూసే వాళ్ళకి యూజర్స్ కి అంత కాన్సెప్ట్ అర్థం కాదు ఇది ఏ రోల్ బి రోల్ అన్నది. కానీ బట్ మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి, మనం ఇన్ ద సెన్స్ నేను నేర్చుకున్నది మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అది చెప్తున్నాను అనమాట. ఓకే దెన్ లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టాటా.